ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు వీక్లీ టెస్ట్ 2 జరిగింది. దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ 150 బిట్ సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. మనము ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వత అనేది జన్యువుల ప్రభావాల సంకలనము, స్వీయ పరిమితితో కూడిన జీవితావలయంలో ఇది పనిచేస్తుంది అని అంటున్నారు. ఇలా మనకు అన్నది ఎవరు అంటే, జీవితావలయం అనే పదాన్ని గుర్తుపెట్టుకొని మనకు గెస్సెల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? జీవితావలయము గెస్సెల్ అనే ఈ గెస్సెల్ అనే వ్యక్తి ఈ నిర్వచనాన్ని ఇచ్చినాడు పరిపక్వత గురించి. నెక్స్ట్ క్వశ్చన్, బాలు అనే పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఇక్కడ మనకు ఏ వికాస సూత్రం ఉంది అంటే, మనకు వికాసం ఒక పరస్పర చర్య అనే వికాస సూత్రం ఉంది. ఎలా అంటే, బాలు అనే పిల్లవాడి యొక్క తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని అంటే అనువంశికతను పొందాడు. అంటే అనువంశికంగా తన తల్లిదండ్రుల నుంచి గాత్రాన్ని పొందాడు. అలాగే శిక్షణ ప్రోత్సాహం అనేది మనకు పరిసరాలు అవుతాయి కాబట్టి శిక్షణ మరియు అనువంశికత మరియు పరిసరాల అనుసంధానమే మనకు వికాసం ఒక పరస్పర చర్యగా చెప్పుకుంటాము. కాబట్టి సెకండ్ దానికి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనేది ఏది అంటే, మనకు పూర్వ బాల్య దశను అన్వేషణ దశగా పేర్కొంటాము. ఏ దశను అన్వేషణ దశగా పేర్కొంటామంటే పూర్వ బాల్య దశను. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఇచ్చిన వాక్యాల్లో వికాసం గురించి సరికాని వాక్యం గుర్తించండి అంటున్నాడు. క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ వికాసం అనేది క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది కాబట్టి సరైనదే. వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇది కూడా మనకు సరైనదే. అంటే ప్రతి పిల్లవానికి వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి ఇది సరైనదే. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అని అన్నాడు. ఇక్కడ మనకు వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. ఓకేనా? వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అని ఉండాలి. కాబట్టి వికాసం గురించి సరికానిది ఏది అంటే ఇది అవుతుంది. వికాసం సంచిత ప్రక్రియ, అంటే ముందు జరిగినవన్నీ కూడా ఆధారంగా చేసుకొని ఒక కొత్త మార్పు జరగడము, ఇది వికాసం. అంటే దాని ఆధారంగా ఇంకొకటి జరగడమే వికాసం యొక్క సంచిత ప్రక్రియగా చెప్తాం. కాబట్టి వికాసం సంచిత ప్రక్రియ, ఇది కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏమి అంటే, మనకు ఇక్కడ సాధారణంగా ఫస్ట్ మొత్తం చేతులను ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధారణ దిశ నుంచి ఖచ్చితమైన దిశ అంటే నిర్దిష్ట దిశకు కొనసాగుతుంది. కాబట్టి వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేది మనకు ఈ క్వశ్చన్కి సరైనది అవుతుంది. ఓకేనా? అంటే జనరల్గా సాధారణంగా చేతిని మొత్తం పట్టుకొని తర్వాత చేతి వేళ్లను మాత్రమే పట్టుకుంటాడు వస్తువును, కాబట్టి సాధారణ నుండి నిర్దిష్ట దిశ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో అనువంశికవాదిగా పేర్కొనబడిన వారు ఎవరు అంటున్నాడు. ఇక్కడ అంటే ఈ నలుగురిలో ఒకరు అనువంశికవాదిగా పేర్కొంటారు. ఎవరు అంటే, మనకు ఫ్రాన్సిస్ గాల్టన్ అనే వ్యక్తి అనువంశికవాదిగా చెప్పుకుంటాము. మిగిలిన వారంతా కూడా పరిసరవాదులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాద వయస్సు, పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయస్సు అంటారు. ప్రమాద వయస్సు ఏది అంటే, మనకు పూర్వ బాల్య దశ ప్రమాద వయస్సు రెండు పాప అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పూర్వ బాల్య దశనే ప్రమాద వయస్సు అంటాము. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులు అంతర్గతంగా జరుగుతూ హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి అని అన్నాడు. ఇందులో ఉన్న వికాస సూత్రం ఏది అంటున్నాడు. ఇక్కడ మనకు ముందు జరిగిన అంతర్గత మార్పులు అవన్నీ కూడా దాని ఆధారంగా చేసుకొని హఠాత్తుగా ఒకరోజు అవి బయటకు వస్తాయి. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే, మనకు సంచితం అవుతుంది. అంటే అన్నీ కూడగట్టుకొని బయటకు రావడం అనేది వికాసం సంచితమైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అభిరామ్ అనే పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు. ఇక్కడ మనకు సైకిల్ తొక్కడం అనేది మనకు వికాసం అవుతుంది. వికాసానికి ఏమేమి కావాలి అంటే అభ్యసనం మరియు పరిపక్వత కావాలి. వికాసానికి అభ్యసనం మరియు పరిపక్వత కావాలి. కాబట్టి మన ఫార్ములా ఉంది ఏమని, వికాసం = F × అభ్యసనము పరిపక్వత. కాబట్టి వికాసం జరగాలంటే అభ్యసనం పరిపక్వత ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. ఈ సూత్రం ఆధారంగా మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్,
వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏదో గుర్తించండి. అంటే ఈ క్రింది ఇచ్చిన వాటిలో అనువంశికత దాని గురించి తెలియజేసే దాని గురించి మనం ఫైండ్ అవుట్ చేయాలంటున్నాడు. ఇక్కడ మనకు పియర్సన్ డార్విన్ కుటుంబంపై పరిశోధన చేశాడు. డార్విన్ కుటుంబంపై పరిశోధన చేసి వికాసంపై అనువంశికత ప్రభావమే ఎక్కువ ఉంటుందని తెలియజేశాడు. కాబట్టి ఆప్షన్ 1 సరైనవే. మిగతావన్నీ కూడా మనకు పరిసరాల గురించి తెలియజేస్తాయి. పరిసరాల ప్రభావమే ఎక్కువ ఉంటాయని ముగ్గురు యొక్క అధ్యయనాలు తెలియజేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి అంతర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది. ఇక్కడ మనకు నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అనేది మనకు గుర్తుపెట్టుకుంటే మనకు ఈ నిర్వచనాన్ని ఎవరు ఇచ్చినారంటే క్రైగ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నిర్వచనం ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. శిశు పాదాభిముఖ వికాసము అంటే ఏమి అంటే అనుదైర్ఘ్య పద్ధతిలో అంటే నిలువుగా ఇది వ్యక్తి శిరస్సు నుంచి పాదాల వరకు అనుదైర్ఘ్యంగా అభివృద్ధి చెందడాన్ని మనకు శిశు పాదాభిముఖ వికాసం అంటారు. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం పరిచి విశదపరిచే క్లిష్టమైన ప్రక్రియగా అన్నారు. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే అండర్సన్. ఓకేనా. ఆకారాలు అండర్సన్, ఇలా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఆకారాలు ప్రకార్యాలు అండర్సన్. నెక్స్ట్ క్వశ్చన్. పెరుగుదల అనేది ఇక్కడ మనకు పెరుగుదల అనేది గర్భస్థ దశ నుంచి కౌమార దశ వరకు జరుగు శారీరక మార్పులకు సంబంధించినది. ఇది మనకు సరైనది అవుతుంది. ఓకేనా. ఎందుకు అంటే మనకు పెరుగుదల అనేది కౌమార దశ వరకు మాత్రమే జరుగుతుంది. అది జీవితాంతం జరగదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగు, థర్డ్ ఆప్షన్ రాంగు, ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ గర్భస్థ దశ నుండి కౌమార దశ వరకు జరుగు శారీరక మార్పులకు సంబంధించినదే పెరుగుదల. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం అంటే ఏమి? మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మరణించే వరకు ఉంటుంది. అది కూడా మనకు వికాసం అనేవి గర్భస్థ దశ నుండి జీవితాంతం వరకు జరుగు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచిస్తుంది. అంటే అన్ని వికాసాలకు సంబంధించి, అన్ని విలువలకు సంబంధించి ఈ దశ వికాసంలో జరుగుతాయి. ఓకేనా. ఇక్కడ ఓన్లీ శారీరక మార్పులను ఇచ్చినాడు. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శారీరక మార్పులైన, మానసిక మార్పులైన ఒక్కసారి సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నది ఈ వికాస నియమం సూచిస్తుంది. అంటే గతంలో జరిగిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులు ఏర్పడ్డాయి. కాబట్టి మనకు ఏమవుతుందంటే ఇది సంచిత ప్రక్రియ అవుతుంది. ఇక్కడ మనకు వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. కాబట్టి ఆప్షన్ 1 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. చలన కౌశలాల అభివృద్ధిలో పిల్లల్లో తేడాలు ఉంటాయి. కొందరు పిల్లలు తొందరగా నిలబడము, మాట్లాడడం చేస్తారు అన్నది ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనకు ఒక పిల్లవానికి ఇంకొక పిల్లవానికి తేడాలు చెప్తున్నారు. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రాజు మానసిక వికాసం నెమ్మదిగా ఉండటము వలన అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతుంది. అంటే ఒక వికాసం అనేది ఇంకొక వికాసం మీద ప్రభావం చూపుతుంది. అంటే ఒక వికాసానికి ఇంకొక వికాసానికి మధ్య సంబంధం ఉంది. కాబట్టి వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక వికాసము నవజాత శిశువులో వేగంగాను, బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం కావడం అనేది ఏ వికాస సూత్రం అంటున్నాడు. ఇక్కడ మనకు దశలు ఇచ్చినాడు. అన్ని దశల్లో ఒకే విధంగా ఉన్నాయా అంటే లేదు. ఒక దశలో వేగంగాను, ఇంకొక దశలో తక్కువగాను ఉంది. కాబట్టి వికాసం అనేది అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు అనేది మనకు సరైన ఆన్సర్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో వికాస సూత్రంకు సంబంధించి సరైనది. నెక్స్ట్. వికాసం ఎల్లవేళలా రేఖీయ క్రమంగా అనుసరిస్తుంది. ఇక్కడ మనకు
రేఖీయ క్రమం అంటే ఏమంటే ఒకే విధంగా జరుగుతుంది అంటున్నాడు. వికాసం అనేది ఒకే విధంగా జరుగుతుంది అంటున్నాడు, కానీ వికాసం అనేది ఒకే విధంగా జరగదు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అనేది సరికానిది. వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు అని స్టేట్మెంట్ ఇచ్చినారు. కాబట్టి స్టేట్మెంట్ బి సరైనది. అప్పుడు ఏ సరికాదు, బి సరైనది. ఆప్షన్ 4ని మనం సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని సమర్థించే అధ్యయనంకు చందనిదిగా గుర్తించాలి. ఏది అంటే మనకు ఆప్షన్ 2 గోర్డన్. పడవ నడిపే పిల్లలు జిప్సీ పిల్లలు. ఈ పిల్లల మీద పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుందని గోర్డన్ అనే పరిసరవాది తెలియజేస్తాడు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరికానిదిగా గుర్తించాలి. ఇది పరిసరాల సంబంధించింది, పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. మిగిలిన 3 గాల్టన్, ఫ్రీమన్, డగ్డేల్ ఈ 3 కూడా మనకు అనువంశిక ప్రభావాన్ని ఎక్కువగా ఉంటుంది వికాసం పైన తెలియజేశాయి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏది మనకు అంటే మనకు ఆప్షన్ 1 పియర్సన్ హోమినీ కుటుంబం మీద ప్రయోగం చేశాడు. హోమినీ కుటుంబం మీద ప్రయోగం చేసి అధ్యయనం చేసి అనువంశికత ప్రభావం అనేది వికాసంపై ఎక్కువగా ఉంటుందని తెలియజేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. తప్పుగా జతపరచబడిన జత ఏమి అంటే మనకు ఆప్షన్ 3 బాగ్లే పడవ నడిపే పిల్లల మీద పరిశోధన చేసినాడు అంటున్నాడు, కానీ పడవ నడిపే పిల్లల మీద పరిశోధన చేసింది గోర్డన్ అనే పరిసరవాది పరిశోధన చేశాడు. కాబట్టి ఆప్షన్ 3 సరికానిది, తప్పుగా జతపరచబడినది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ స్టేట్మెంట్ ఏ రాము ధారాళంగా మాట్లాడగలడు. ఇక్కడ మనకు ఇది ఏమవుతుంది అంటున్నాడు. ఏమవుతుందంటే రాము ధారాళంగా మాట్లాడడం అనేది దాంట్లో ధారాళంగా మాట్లాడడంలో శిక్షణ ఉంటుంది, అభ్యాసనం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ ఏకి మనకు ఈ ధారాళంగా మాట్లాడడం అనేది వికాసం అవుతుంది. నెక్స్ట్. సుబ్బులో సైకిల్ త్రొక్కడానికి కావాల్సిన చేతి కాలి కండరాలు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మనకు ఏమవుతుంది అంటే చేతి కాలు కండరాలు ఆ వయసుకు అనుగుణంగా మార్పులు వస్తున్నాయి. కాబట్టి దీనికి శిక్షణ అనవసరం. కాబట్టి పరిపక్వత అనేది మనకు అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, పరిపక్వత. నెక్స్ట్. థర్డ్ ఆప్షన్. తారక్లో కాళ్ళు చేతులు ఎదుగుదల అనేది అంటున్నాడు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎదుగుదల అనేది అంటే పెరుగుదల అవుతుంది. కాబట్టి 24కి ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్. పెరుగుదల వికాసములకు సంబంధించి సరికానిది. పెరుగుదల వికాసంకు సంబంధించి సరికానిది ఏది అంటే పెరుగుదల పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వలన సంభవించే కార్యాత్మక మార్పులను సూచిస్తుంది అంటున్నాడు. కానీ పెరుగుదల అనేది ఓన్లీ పరిమాణాత్మక మార్పులను మాత్రమే సూచిస్తుంది, కార్యాత్మక మార్పులను సూచించదు. పరిమాణాత్మక మరియు కార్యాత్మక మార్పులను సూచించేది ఏది అంటే మనకు వికాసంగా చెప్పాలి. కాబట్టి ఆప్షన్ 3 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఇక్కడ మనకు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది మనకు సరైనది అవుతుంది. నాట్ ఓన్లీ అండ్ మనం ఉపయోగించము. నాట్ ఓన్లీ అండ్ అనేది ఉపయోగించము. నాట్ ఓన్లీ ఆర్ అనేది కూడా ఆర్ ఆల్సో అనేది కూడా ఉపయోగించము. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించినారు, కానీ షీ అనే దాని పక్కన హీ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ 4th ఆప్షన్లో ఉపయోగించలేదు. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్. ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్. డాష్ ఐ ఫర్గట్ మై వ్యాలెట్ అట్ హోమ్. ఇక్కడ మనకు ఏది అవుతుంది అంటే ఊప్స్. ఓకేనా, ఊప్స్ అనేది మనకు కరెక్ట్ ఇంటర్జెక్షన్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ ఊప్స్ ఐ ఫర్గట్ మై వ్యాలెట్ అట్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదో గుర్తించమని అంటున్నాడు. ఇక్కడ నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్ వర్ రెడీ. ఇది మనకు సరైనదే. ఇది లాస్ట్ చూడండి. నైదర్ ఆర్ రామ్ ఆర్ శ్యామ్. నైదర్ రామ్ ఆర్ శ్యామ్ కేమ్ అని వచ్చినాడు. మరి నైదర్ ఉంటే మనం ఏమన్నా ఉండాలి, నార్ అని ఉండాలి, కానీ ఇక్కడ ఆర్ ఉంది. కాబట్టి స్టేట్మెంట్ 4 అనేది మనకు ఆప్షన్ 4 అనేది ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. స్టేట్మెంట్ 2 ఐదర్ ఆర్ అనేది ఉంది కాబట్టి సరైనది.
బోత్ అండ్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా సరైనదే. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఇది ఏది కరెక్ట్ పేర్ అవుతుంది అంటే మనకు గ్రామటికల్గా కంప్లే విత్ రూల్స్ అనేది మనకు సరైనది అవుతుంది. కంప్లే విత్ రూల్స్, కంప్లే అని వచ్చినప్పుడు ఖచ్చితంగా విత్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు మ్యారీడ్ దాని పక్కన ఏ ఆర్టికల్ ఉపయోగించాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మ్యారీడ్ పక్కన ఎప్పుడు కూడా మనకు టు అనే ఆర్టికల్ మాత్రం ఉపయోగించాలి. కాబట్టి ఆప్షన్ 2 హీ ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్ అనేది సరైనది అవుతుంది. మ్యారీడ్ విత్ కాదు, మ్యారీడ్ బై కాదు, మ్యారీడ్ అట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, బోత్ రవి అండ్ రాజు ఈజ్ ప్రెజెంట్ అంటే ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ అనేది ఉపయోగించాలి అని అంటున్నాడు. మనకి బోత్ రవి అండ్ రాజు అనేది మనకు ప్లూరల్ అవుతుంది. ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్, వాజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్, బి అనేది కూడా సింగులర్ హెల్పింగ్ వర్బ్. కాబట్టి ఆప్షన్ 2 బోత్ రవి అండ్ రాజు ఆర్ ప్రెజెంట్, ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు ఏది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే ఆప్షన్ 3 అనేది మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకు అంటే దే ఆర్ అడిక్టెడ్ విత్ డ్రగ్స్ అని ఉంది. అడిక్టెడ్ అనే పదం పక్కన ఏది ఉండాలి అంటే మనకు ఏ ప్రిపోజిషన్ ఉండాలి అంటే అడిక్టెడ్ టు అనేది ఉండాలి. అడిక్టెడ్ టు డ్రగ్స్ అని ఉండాలి, విత్ కాదు, అడిక్టెడ్ టు. తర్వాత ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది సరైనదే, ఫౌండ్ ఆఫ్ అనేది సరైనదే, అఫ్రైడ్ ఆఫ్ అనేది కూడా సరైనదే. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఏది అంటే మనకు ఇక్కడ ఆప్షన్ 3 ఐ ఆమ్ నోయింగ్ ద ట్రూత్ నౌ. ఇక్కడ నౌ అనే క్లూ వర్డ్ ఉంది కదా అని సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 అనే స్ట్రక్చర్లో పెట్టకూడదు. ఒకవేళ నోయింగ్ తర్వాత బిలీవింగ్ ఇలాంటి పదాలు స్టాటివ్ వర్డ్స్ అంటారు, వీటిని V4లో ఉపయోగించారు. కాబట్టి ఇక్కడ V4 నోయింగ్ అనేది V4లో ఉపయోగించినారు కాబట్టి గ్రామటికల్గా ఇన్కరెక్ట్ సెంటెన్స్ అది. ఆప్షన్ 3 అనేది మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ ఏ సింపుల్ ప్రెజెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ సమ్ టైమ్స్. మనకు ఇది సరైన స్టేట్మెంటే అవుతుంది. కొన్నిసార్లు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో సింపుల్ ప్రెజెంట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ బి ప్రెజెంట్ కంటిన్యూస్ ఈజ్ యూజ్డ్ ఫర్ చేంజింగ్ సిచ్యువేషన్స్. ఇది కూడా మనకు సరైన స్టేట్మెంటే కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లుక్ ద చిల్డ్రన్ డాష్ ఇన్ ద ప్లే గ్రౌండ్. లుక్ అంటే మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఆర్ ద చిల్డ్రన్ అనేది ప్లూరల్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, ఆప్షన్ 2 సరైనది. చూస్ ద కరెక్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకేనా, మనకు ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 1 సరైనది అవుతుంది. బీ క్వైట్ ద బేబీ ఈజ్ స్లీపింగ్ అనేది మనకు సరైనది అవుతుంది. ఓకేనా, బీ క్వైట్ మనకు సరైనది అవుతుంది. మనకు సింగులర్ ద బేబీ అనేది సింగులర్ కాబట్టి బీ అనేది ఉపయోగించాలి. ఇక్కడ హార్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి అది కాదు, బీయింగ్ అనేది కూడా కాదు. ఓకేనా, 4th ఆప్షన్ కూడా సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఏది మన కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆర్ యూ అండర్స్టాండ్ మీ. యూ అనేది మనకు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ముందు కానీ పక్కన కానీ ఏముండాలి అంటే ఇక్కడ మనకు WH వర్డ్ కింద వచ్చింది కాబట్టి ముందు ఏం హెల్పింగ్ వర్బ్ ఉండాలంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఇక్కడ ఆర్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇది సరైనదే. ఆర్ యూ అండర్స్టాండ్ మీ అనేది మనకు సరైనది అవుతుంది కాబట్టి అది ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఏది ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది అంటే ఆప్షన్ 3 హీ ఈజ్ ఓనింగ్ ఏ కార్. ఓకేనా, ఓనింగ్ అని వాడకూడదు మనము, ఇది మనకు స్టాటివ్ వర్బే కాబట్టి ఓన్ అనేది వాడాలి. కాబట్టి ఆప్షన్ 3 మనకు సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది మనకు ఏమవుతుంది అంటే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees, ఇది మనకు యూనివర్సల్ ట్రూత్. నెక్స్ట్, షీ ఈజ్ కుకింగ్ నౌ, ఇది మనకు ప్రజెంట్ యాక్షన్ అవుతుంది. నెక్స్ట్, ఐ వాక్ ఎవ్రీ డే, యాక్షన్ ఇన్ ఇది మనకు హ్యాబిట్ అవుతుంది.
దే ఆర్ వెయిటింగ్, యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ వన్ అనేది మనకు సరైనది అవుతుంది. చూస్ ద కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్. మనకు ఏది నెగిటివ్ సెంటెన్స్ ఏది అవుతుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు ఏది నెగిటివ్ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అంటే ఆప్షన్ 2 సరైనది అవుతుంది. హీ డస్ నాట్ గో టు ఆఫీస్. ఓకేనా, డస్ అని ఉపయోగించిన తర్వాత వర్బ్ దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయకూడదు, కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో యాడ్ చేసినారు. ఓకేనా, తర్వాత హీ అనే దాని పక్కన డస్ అని, హీ షీ ఇట్ అనే సబ్జెక్ట్స్ పక్కన డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఇక్కడ డూ ఉపయోగించినారు కాబట్టి ఇది కూడా సరికానిది. ఇక్కడ మనకు డూ కానీ డస్ కానీ ఏది ఉపయోగించలేదు కాబట్టి ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, లిజన్. ఇక్కడ మనకు లిజన్ అనేది మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏం ఉపయోగించాలంటే లిజన్ సమ్వన్ ఈజ్ నాకింగ్ ద డోర్, సమ్వన్ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏ, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాబిచువల్ యాక్షన్స్, ఇది మనకు సరైనదే అవుతుంది. నెక్స్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ యాక్షన్స్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, ఇది కూడా మనకు సరైనది అవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే మనం జరిగే యాక్షన్స్ గురించి మాట్లాడితే అది ప్రెజెంట్ కంటిన్యూస్. హ్యాబిచువల్ అంటే అలవాటుగా జరిగే యాక్షన్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏదవుతుంది అంటే మనకు ఆప్షన్ 3, హీ డూ హిజ్ హోంవర్క్ డైలీ. ఓకేనా, ఇక్కడ డూ అని ఉపయోగించకూడదు. హీ షీ ఇట్ పక్కన ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలని చెప్పిన, డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలని చెప్పిన, ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించినారు కాబట్టి హీ డస్ హిజ్ హోంవర్క్ డైలీ అనేది మనం వాడతాము. కాబట్టి ఆప్షన్ 3 ఇన్కరెక్ట్ సెంటెన్స్గా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు నవ్ అనేది క్లూ వర్డ్గా ఇచ్చినారు. నవ్ అని క్లూ వర్డ్ ఇచ్చినప్పుడు మనకి దేంట్లో ఏ టెన్స్లో పెట్టాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఆ సెంటెన్స్ అనేది పెట్టాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ స్ట్రక్చర్లో పెట్టాలి. కాబట్టి ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ నవ్ అనేది మనకు సరైనది అవుతుంది. నెక్స్ట్, వాటర్ ఈజ్ బాయిలింగ్ అట్ ఏ 100 degrees. ఇక్కడ మనకు ఇది యూనివర్సల్ ట్రూత్ అవుతుంది. ఈ యూనివర్సల్ ట్రూత్ ఉన్నప్పుడు మనము ఏ టెన్స్లో పెట్టాలి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పెట్టాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనకు ఏ స్ట్రక్చర్లో ఉంటుంది అంటే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు సరైనది అవుతుంది. ఓకేనా, వాటర్ అనేది మనము ఇట్గా తీసుకుంటాం, ఇట్ పక్కన మనకు ఎస్ఈఎస్ యాడ్ చేయాలి కాబట్టి వాటర్ బాయిల్స్ అట్ 100 degrees. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైనది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ మనకు ఏ కరెక్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఏదవుతుంది అంటే ఆప్షన్ 1, దే ఆర్ నాట్ కమింగ్ టుడే. ఇక్కడ మనకు టుడే అనేది మనకు క్లూ వర్డ్గా గుర్తించి అది మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ పెట్టాలి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దే అనే సబ్జెక్ట్కి ఆర్ అనే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి కాబట్టి సరైనది. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ గుర్తించమన్నాడు కాబట్టి నాట్ అనే నెగిటివ్ ఉంది కాబట్టి దే ఆర్ నాట్ కమింగ్ టుడే అనేది మనకు ఆప్షన్ 1 సరైనది అవుతుంది. ఇక్కడ డూ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉపయోగించినాం కాబట్టి ఇది కాదు, ఇది కూడా కాదు, డస్ అనేది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు హానెస్టీ అనే దాని ముందు ఏ ఆర్టికల్ ఉపయోగించాలి అని అంటున్నాడు. ఇక్కడ మనకు హానెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ని మనం ఉపయోగించకూడదు. కాబట్టి హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అనేది మనకు సరైన కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మనకు ఏమంటున్నాడు, క్రికెట్ అనే దాని ముందు ఏ ఆర్టికల్ ఉపయోగించాలా అంటున్నాడు. మనకు క్రికెట్ అనేది ఒక గేమ్. గేమ్స్ ముందు, స్పోర్ట్స్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ను ఉపయోగించకూడదు. కాబట్టి అప్పుడు ఏ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అంటే ఐ ప్లే క్రికెట్ అనేది మాత్రమే సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైనది. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ ఏది అంటే మనకు అక్కడ యాన్ యూనివర్సిటీ అని ఉంది. ఓకేనా, యూనివర్సిటీ యూ అనేది మనకు
ఓవెల్ కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ యూనివర్సిటీ అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇన్కరెక్ట్ సెంటెన్స్. మిగిలినవన్నీ కూడా ఏ యూనివర్సిటీ, ఏ యూరోపియన్ కంట్రీ, యాన్ అంబ్రెల్లా సరైనది. నెక్స్ట్, హీ బాట్ డాష్ యూనిక్ పెన్. ఇక్కడ ఏ ఆర్టికల్ సరిపోతుందంటే యూనిక్ అనేది మనకు యూ అనే కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏ యూనిక్ పెన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్, 5/9 యూనిట్ల పొడవు కలిగిన రిబ్బన్ నుండి 2/9 యూనిట్లు కలిగిన రిబ్బన్ను మనం కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బన్ ఎన్ని యూనిట్లు ఉంటుంది? ఇప్పుడు చూడండి, మొత్తం ఎంత ఉందంట, 5/9 నుంచి 2/9 రిబ్బన్ని తీసేసినాం. అప్పుడేమొస్తుంది, ఎల్సిఎం 9 సేమ్ ఉంది కాబట్టి 5 - 2 ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. కాబట్టి 3 1s 3 3s 1/3 అనేది మనకు సరైనది అవుతుంది. 1/3 యూనిట్లు అనేది సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనదే. మనం 3/9 అని పెట్టినాం అనుకో, దాన్ని అది కనిష్ట భిన్న రూపం కాదు కాబట్టి ఆ రెండు లవము హారము రెండు కూడా ఒకే నంబర్తో పోతే దాంతో కొట్లు కొట్టి అప్పుడు మనం కనిష్ట రూపాన్ని ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రమణ ఒక పిజ్జా నుండి 9/10 భాగం తిన్నాడు. జగన్ అంతే సైజు గల మరో పిజ్జా నుండి 6/10 భాగం తిన్నాడు. అయితే రమణ జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జాను తిన్నాడు అంటే మనకు ఇప్పుడు రమణ తినేది 9/10, జగన్ తినేది 6/10. ఓకేనా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియజేస్తే అప్పుడు రమణ జగన్ కన్నా ఎంత ఎక్కువ పిజ్జా తిన్నాడో తెలియజేస్తుంది. కాబట్టి 10 కాసాగు 9 నుంచి 6 తీసేస్తే 3/10. 3/10 అనేది మనకు అంత ఎక్కువ రమణ జగన్ కన్నా ఎక్కువ పిజ్జాను తిన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, చొక్కాలు కుట్టించుకోవడానికి రాధ పెద్ద కుమారుడికి 1 మీటర్ 80 సెంటీమీటర్లు, చిన్న కుమారుడికి 1 మీటర్ 60 సెంటీమీటర్లు పొడవు కలిగిన బట్ట అవసరం. వారిద్దరికి కలిపి ఎంత పొడవు గల బట్ట అవసరం అంటున్నాడు. ఈ రెండింటి కలిపేస్తే మనకు ఎంత పొడవు గల బట్ట అవసరం అవుతుందో తెలియజేయచ్చు. 1 మీటరు 80 సెంటీమీటర్లు, 1 మీటరు 60 సెంటీమీటర్లు. ఈ రెండింటిని కలిపితే ఇక్కడ 80 + 60 చేస్తే 140 వస్తుంది. 140 సెంటీమీటర్లు అంటే 140 సెంటీమీటర్లు. ఇక్కడ మనకు 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్ కాబట్టి ఇక్కడ 1 తీసేసి 1 మీటర్ని ఇక్కడ యాడ్ చేయాలి. కాబట్టి 3 మీటర్లు 40 సెంటీమీటర్లు అవుతుంది. 3 మీటర్ల 40 సెంటీమీటర్లు. ఆప్షన్ 2 సరైనది అవుతుంది. నెక్స్ట్, ఒక పూతోట పొడవు 20 మీటర్ల 50 సెంటీమీటర్లు, అందులో 8 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవు గల జయ తవ్వింది. అయితే ఇంకా ఎంత పొడవు తవ్వాలి? ఆ రెండింటిని మైనస్ చేస్తే మనకు ఇంకా ఎంత తవ్వాలో తెలుస్తుంది. కాబట్టి 20 మీటర్ల 50 సెంటీమీటర్ల నుంచి 8 మీటర్ల 50 సెంటీమీటర్లు తీసేస్తే మనకు 12 మీటర్లు వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్, బాలమ్మ చేనేత పరిశ్రమలో పనిచేస్తుంది. ఆమె వరుసగా 2 రోజులు 720 మీటర్ల 50 సెంటీమీటర్లు మరియు 850 మీటర్ల 30 సెంటీమీటర్ల పొడవు గల దారాన్ని వడికింది. ఆమె 2 రోజులలో ఆమె వడికిన మొత్తం దారం ఎంత అంటే ఈ రెండింటిని కలిపేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటిని మనం కలిపితే ఎంత వస్తుంది అంటే ఆన్సర్ 1570 మీటర్ల 80 సెంటీమీటర్లు వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. 1570 సెంటీమీటర్ల 80 సెంటీమీటర్లు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 250 మిల్లీలీటర్ల పరిమాణం గల నీలిమందు డబ్బా నుండి 100 మిల్లీలీటర్ల నీలిమందును ఉపయోగించింది. అయితే మిగిలిన నీలిమందు పరిమాణం ఎంత అంటున్నాడు. 250 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్లు తీసేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 150 మిల్లీలీటర్లు వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. ఇంకంత మిగిలిందంటే 150 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీను 200 లీటర్ల కిరోసిన్ డ్రమ్ము నుండి కొంత కిరోసిన్ను ఉపయోగించగా ప్రస్తుతం 18 లీటర్ల 750 మిల్లీలీటర్ల కిరోసిన్ మిగిలి ఉంది. అయితే ఎంత కిరోసిన్ ఉపయోగించినాడు అంటే 200లో నుంచి 18 లీటర్ల 750 మిల్లీలీటర్లు తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఎంత ఈ రెండింటిని తీసేస్తే ఎంత వస్తుంది అంటే 181 లీటర్ల 250 మిల్లీలీటర్లు వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుమన్ వయస్సు 9 సంవత్సరాలు. అతని తండ్రి వయస్సు సుమన్ వయస్సు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ.
అయితే అతని తండ్రి వయసు ఎంత అంటే, ఇప్పుడు సుమన్ వయసు 9 సంవత్సరాలు. అతని తండ్రి వయసు ఎంత అంటే సుమన్ వయసు కంటే 25 సంవత్సరాలు ఎక్కువ. కాబట్టి ప్లస్ 25 చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే 34 సంవత్సరాలు వస్తుంది. ఇది మనకు సుమన్ యొక్క తండ్రి వయసు. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. ఆనంద్ వయసు 20 సంవత్సరాలు. అతని సోదరుని వయస్సు ఆనంద్ వయసు కన్నా 5 సంవత్సరాలు తక్కువ. అంటే ఏం చేయాలి? ఆనంద్ వయస్సులో నుంచి 5 సంవత్సరాలు తక్కువ కాబట్టి 5 తీసేయాలి. కాబట్టి ఏమవుతుంది అంటే మనకు 15 సంవత్సరాలు అవుతుంది. ఆప్షన్ 3 మనకు సరైనది. నెక్స్ట్ రజిత 9 సంవత్సరాలు. రజిత వయసు 9 సంవత్సరాలు. ఆమె సోదరుని వయస్సు రజిత వయస్సుకు రెట్టింపు అని అప్పుడు ఆమె సోదరి వయస్సు ఎంత ఉన్నాడు? ఓకేనా? 9కి రెట్టింపు అంటే ఇంటూ 2 చేయాలి. కాబట్టి 9 2 18 ఇయర్స్. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. ఒక రంగు బకెట్ ఖరీదు 750. లలిత తన ఇల్లు అంతటిని రంగు వేయడానికి 5 బకెట్లు కొనాలనుకుంది. ఆమె చెల్లించవలసిన సొమ్ము ఎంత అంటే 750 ఇంటూ 5. ఇది చేస్తే మనకు మొత్తం 5 బకెట్లకు కావాల్సిన సొమ్ము వస్తుంది. కాబట్టి అప్పుడు ఎంత అవుతుంది అంటే 3750 రూపాయలు అవుతుంది. ఆప్షన్ 3 సరైనదిగా గుర్తించాలి. నెక్స్ట్ 8 3 9 2 మరియు 5 అంకెలను పునరావృతం చేయకుండా 5 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యల యొక్క భేదం ఎంత అంటున్నాడు. అంటే ఈ అంకెలతో ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రెండింటిని రాసుకొని వాటి భేదం చేయమన్నాడు. ఇప్పుడు చూద్దాం. ఈ అంకెలతో పెద్ద సంఖ్య రావాలి అంటే అవరోహణ క్రమంలో పెట్టాలి. కాబట్టి 9 8 5 3 2. అది చిన్న సంఖ్య రావాలి అంటే 2 అంటే ఆరోహణ క్రమంలో రాయాలి. చిన్న నుంచి పెద్ద సంఖ్య రాయాలి. కాబట్టి 2 3 5 8 9. భేదం కాబట్టి మైనస్ చేయాలి. అప్పుడు ఇది చేస్తే ఎంత వస్తుంది అంటే 3 4 9 4 7 74,943. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ 4 5 8 7 2 మరియు 6 అంకెలను పునరావృతం చేయకుండా 6 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యను మరియు చిన్న సంఖ్యలను మొత్తం కనుక్కోమన్నాడు. ఈ అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య అంటే అవరోహణ క్రమంలో పెట్టాలి అంకెల్ని. కాబట్టి 8 7 6 5 4 2. చిన్న సంఖ్య ఏర్పడాలంటే 2 ఆరోహణ క్రమంలో పెట్టాలి. ఈ రెండింటిని ఏం చేయమన్నాడు? ప్లస్ చేయమన్నాడు. మనకు ఎంత వస్తుంది అంటే 0 2 2 2 2 11. ఓకేనా? అంటే 1 1 2 2. ఓకేనా? ఈ అంకెలతో ఏర్పడే మొత్తం ఎంత అవుతుంది అంటే మనకు ఆప్షన్ 4 అనేది సరైనది అవుతుంది. 2 2 1 1 2 2 2 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు గల తేడా ఎంత అని అంటున్నాడు. తేడా అడిగినాడు కాబట్టి మనకు 6 అంకెల పెద్ద సంఖ్య అంటే అన్నీ కూడా 9లే ఉండాలి. 6 అంకెలు. 5 అంకెల పెద్ద సంఖ్య అంటే 5 అంకెలు ఉండాలి. తేడా అడిగినాడు కాబట్టి తీసేయాలి. 0 0 0 0 0 9. అంటే 9 పక్కన 5 సున్నాలు ఉండాలి. 9 పక్కన 5 సున్నాలు ఏ దాంట్లో ఉందంటే ఆప్షన్ 2లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 6 అంకెల చిన్న బేసి సంఖ్య 5 అంకెల పెద్ద సరి సంఖ్య మొత్తం కనుగొనండి. మనకు 6 అంకెల చిన్న బేసి సంఖ్య అంటే 1 పక్కన 4 సున్నాలు 1. ఇది మనకు 6 అంకెల చిన్న బేసి సంఖ్య. 5 అంకెల పెద్ద సరి సంఖ్య అంటే 9 9 9 9 8. ఇది మనకు 5 అంకెల పెద్ద సరి సంఖ్య. ఈ రెండింటిని మనం ఏం చేయమన్నాడు? మొత్తం కనుక్కోమన్నాడు. కాబట్టి 9 9 9 9 9 1. 1 పక్కన 5 9లు. ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ శివ వద్ద 52,490 ఉన్నాయి. అతను ఒక ఆవును 15,870కు, ఒక గేదెను 25,785కు కొన్నాడు. ఇప్పుడు అతని వద్ద ఇంకా ఎంత సొమ్ము ఉంది అంటున్నాడు. అంటే ఆవును కొన్న డబ్బు ప్లస్ గేదెను కొన్న డబ్బును కలిపి
ఆ మొత్తంని 52,000 నుంచి తీసేస్తే ఇంకా మిగిలిన సొమ్ము వస్తుంది. కాబట్టి మనం ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఒక జిల్లాలో ఉత్తీర్ణులైన వారు 36,405 మంది. అదే పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారు అంటే ఫెయిల్ అయిన వారు 4,305 మంది. అయితే మొత్తం పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు పాస్ అయిన వారు ఫెయిల్ అయిన వారు ఇద్దరిని కలిపితే ఆ పరీక్షకు హాజరైన వారు వస్తారు. కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 40,710 మంది వస్తారు. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. 2018లో పద్మజ ఆదాయము 5,35,256. తర్వాత సంవత్సరంలో ఆమె ఆదాయము 78,500 పెరిగింది. అయితే 2019లో ఆమె ఆదాయము ఎంత? ఆ 2 సంవత్సరాలలో ఆమె సంపాదించిన మొత్తం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ 5,35,250 దానికి 78,000 కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే 6,13,756 వస్తుంది. ఇది 2019లో వచ్చింది. 2 సంవత్సరాలు అంటే ఈ రెండింటిని కలపాలి. ఓకేనా? అంటే మనకు ఇది ఆప్షన్ 1 సరైనదే. ఇక్కడ 2 సంవత్సరాలు కూడా కలపాలన్నాడు. అది ఆప్షన్స్ ఇవ్వలేదు. మనం కనుక్కుందాం. 12, 11, 13, 9, 4, 11. ఇది మనకు ఈ 2 సంవత్సరాలు కలిపి అంటే 11,49,312 అనేది ఆ 2 సంవత్సరాల పద్మజ యొక్క ఆదాయం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అజయ్ మోటార్ సైకిల్ను 43,500కు కొని 2,800 నష్టం వచ్చిన అమ్మిన వెల ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు మనకు 43,500కు కొన్నాడు. నష్టం వచ్చింది అంటే కొన్న వెలలో నుంచి తీసేయాలి. కాబట్టి 2,800 తీసేయాలి. అప్పుడు మనకు ఎంత వస్తుంది అంటే మనకు 41,700 వస్తుంది. ఓకేనా? ఆప్షన్ 3 అనేది మనకు సరైనది అవుతుంది. 40,700 అవుతుంది. ఆప్షన్ 4 అనేది మనకు సరైనది అవుతుంది. ఆప్షన్ 4 40,700. 43,500 నుంచి 2,800 తీసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ఒక థర్మోస్ ఫ్లాస్క్ను 650 కొన్నాడు. అతను 150 లాభం పొందాలనుకున్నాడు. అయితే ఎంతకు అమ్మాలి అంటే 650కి కొన్నాడు. ఎంత లాభం రావాలన్నాడు? 150 లాభం రావాలన్నాడు. కాబట్టి కొన్న వెలకి ఈ లాభం రావాల్సింది ప్లస్ చేస్తే మనకు ఎంతకు అమ్మాలి అనేది మనకు తెలియజేస్తుంది. 800 రూపాయలు అనేది మనకు సరైనది అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్. రేఖ గీతా సినిమాకి వెళ్ళారు. రేఖ 2 టికెట్లను 200కు కొన్నది. ఒక్కొక్కటి 60 చొప్పున 2 పాప్కార్న్లను ప్యాకెట్లను గీత కొనేది. రేఖ గీత కంటే ఎక్కువ ఖర్చు పెట్టింది అంటున్నాడు. ఇక్కడ రేఖ ఖర్చు పెట్టింది ఎంత అంటే 200. గీత ఎంత ఖర్చు పెట్టింది అంటే 60 కాదు, 2 పాప్కార్న్లు ఒక్కొక్కటి 60 అంట. కాబట్టి 120 ఖర్చు పెట్టింది. మనం ఈ రెండింటి యొక్క భేదమే రేఖ ఎక్కువ ఖర్చు పెట్టింది వస్తుంది. కాబట్టి 80 అనేది మనకు రేఖ ఎక్కువ ఖర్చు పెట్టినది వస్తుంది. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్. ఒక కంపెనీ 4,950 కార్లను ఒక నెలలో తయారు చేయగలదు. ఒక సంవత్సరంలో ఎన్ని కార్లను తయారు చేయగలదు అంటే మనకు 4,950 ఇంటూ 12 చేస్తే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12తో ఇంటూ చేయాలి. ఓకేనా? ఒక సంవత్సరంలో ఎన్ని కార్లు కావాలంటున్నాడు. కాబట్టి ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే 59,400 కార్లు మనకు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు 243 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో ప్రయాణించగలదు. ఒక రోజులో ఆ రైలు ఎంత దూరం ప్రయాణించగలదు అంటే 243 ఇంటూ
ఒక రోజు అంటే మనకి 24 గంటలు కాబట్టి 24తో ఇంటూ చేయాలి. అప్పుడు ఒక రోజులో ప్రయాణించిన మొత్తం దూరం వస్తుంది. ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే 5832 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కుటుంబానికి 8 రోజులకు 3200 ఖర్చు అగును. 4 రోజులకు అంటే 8 రోజులకు 300 అంటే 4 రోజులు అంటే సగం. అంటే 32,000లో కూడా 3200లో కూడా సగం ఎంత అవుతుంది అంటే మనకు 1600 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్. హర్ష బొమ్మలు గీచి చిత్రకళ ప్రదర్శనలు అమ్మడానికి ఉంచాడు. పెద్ద చిత్రాన్ని 2,567 రూపాయలు, చిన్న చిత్రానికి 465 వసూలు చేశాడు. ఆ ప్రదర్శనలో 6 పెద్ద చిత్రాలు 3 చిన్న చిత్రాలు అమ్మినా అతను ఎంత సంపాదించాడు అంటున్నాడు. ఇప్పుడు పెద్ద చిత్రం ఎంత? 2,567. ఎన్ని అమ్మినాడంట? 6. ఎంత వస్తుంది అంటే మనకు 16,797 వస్తుంది. అలాగే చిన్న చిత్రం 465 ఉంది. ఎన్ని అమ్మినాడు? 3. అప్పుడు ఎంత వస్తుంది అంటే 1395. ఈ రెండింటిని ప్లస్ చేసి అతను మొత్తం సంపాదించింది వస్తుంది. కాబట్టి 16,797 రూపాయలు అనేది అతను మొత్తం సంపాదించిన డబ్బులు. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగం వేటితో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన భూస్వరూపాల్లో ఎక్కువ భాగం ఏవి ఉన్నాయంటే కొండలు ఉన్నాయి. కొండలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వం శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినారు అంటే 1989 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. కొండ ప్రాంతాల్లో డాష్ అనేది ఒక గిరిజన వ్యవసాయ పద్ధతి. జూమ్, స్థల మార్పిడి, పోడు ఈ 3 కూడా మనకి కొండ ప్రాంతాల్లో ఒక గిరిజన వ్యవసాయ పద్ధతులు కాబట్టి ఆ పైవన్నీ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. కడప జిల్లాలో చింతకుంట గ్రామంలో ఆదిమానవులు గీసిన ఎరుపు తెలుపు రంగులలో డాష్కి పైగా చిత్రాలున్నాయి. చింతకుంట గ్రామంలో మనకు 200కు పైగా చిత్రాలు ఉన్నాయి. ఎరుపు తెలుపు రంగులో చిత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్. ప్రపంచంలో గొప్ప మార్పులు ఎప్పుడు సంభవించాయి అంటే 12,000 సంవత్సరాల క్రితం గొప్ప మార్పులు సంభవించి పంటలు పండించడానికి కావాల్సిన వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్. అగ్నిపర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి. ఇది భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి. ఓకేనా. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమిగా దక్కన్ పీఠభూమికి ఉంది. ఇది ఏ మూలన ఉంది అంటే అగ్నిపర్వత మూలన ఉంది. నెక్స్ట్. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది అంటే మనకు టిబెట్ పీఠభూమి ఎత్తైన పీఠభూమిగా పేర్కొంటారు. టిబెట్ పీఠభూమి ఎత్తైన పీఠభూమిగా పేర్కొంటారు. నెక్స్ట్. చోటనాగపూర్ పీఠభూమిలో ఏ ఖనిజ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి? మ్యాంగనీస్ నిల్వలు, బొగ్గు నిల్వలు, ఇనుప నిల్వలు. ఈ 3 కూడా మనకు ఎక్కువ ఖనిజ నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు ఎంత అంటే మనకు ఆప్షన్ 1 972 కిలోమీటర్లు సరైనది అవుతుంది. 972 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు. ప్రస్తుతం అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతం ఏది అంటే రాయలసీమ ప్రాంతాన్నే అత్యధిక తలసరి ఆదాయంతో ఉద్యాన పంటల కేంద్రంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్కు నైరుతిలో సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏది అంటే ఏదేం చెప్తాము అంటే కర్ణాటకగా చెప్తాము. ఓకేనా. అంటే నైరుతి దిక్కున ఇది ఉంటుంది. నైరుతి దిక్కున ఇది ఏపీ అంటే నైరుతి దిక్కున కర్ణాటక ఉంటుంది. ఓకేనా. ఇక్కడ దక్షిణ దిక్కున తమిళనాడు ఉంటుంది. తూర్పున బంగాళాఖాతం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పరంగా 7వ పెద్ద రాష్ట్రము. ఇది మనకు స్టేట్మెంటే సరైనదే. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా 10వ రాష్ట్రము. ఇది కూడా అంటే జనాభా పరంగా అయితే 10వ రాష్ట్రము,
విస్తీర్ణం పరంగా అయితే 7వ పెద్ద రాష్ట్రంగా చెప్పుకుంటాము. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారము. కాబట్టి AB2 సరైనవి. నెక్స్ట్ బెరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ అనేవి ఏ జిల్లాలో ఉన్నాయి అంటే గుంటూరు, పల్నాడు ఆ 2 జిల్లాలలో ఈ బెరంకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండలు అనేవి విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నగదు పంటలు అంటే మనకు డబ్బు ఎక్కువ వచ్చేవి. ఇక్కడ వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు అని అన్నాడు. ఈ అన్ని పంటలు వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు అన్నీ కూడా మనకు నగదు పంటలే. కాబట్టి ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ఏ సరైనది. ఆహార పంటలు అంటే తినే పంటలు, వరి, చిరుధాన్యాలు, కూరగాయలు. ఇది మనకు స్టేట్మెంట్ బి సరైనది. AB2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి అంటే పత్తికి మనకు సారవంతమైనవి. పత్తి బాగా పండుతాయి నల్లరేగడి నేలలో. ఎముకలతో చేసిన పనిముట్లు ఏ గుహలో తప్ప ఇక్కడ మనకు క్వశ్చను ఎముకలతో చేసిన పనిముట్లు ఏ గుహల్లో తప్ప భారత ఖండంలో భూమి మీద ఎక్కడా ఉపకరణాలు దొరకలేదు అని అన్నాడు. అంటే ఓకేనా, ఎక్కడ భూభాగం ఖండంలో ఎక్కడ దొరకలేవు అని అంటే ఏ గుహల్లో అంటే మనకు ఎముకలతో తయారు చేసిన పనిముట్లు దొరికినాయంటే ముచ్చట్ల చింతమాను గవి గుహలో కర్నూలు జిల్లాలో ఉంటుంది. ఇది కర్నూలు జిల్లాలో ఉన్న ముచ్చట్ల చింతమాను గవి గుహలో ఎముకలతో తయారు చేసిన పనిముట్లు అక్కడ మాత్రమే లభించాయి, మరి ఎక్కడా లభించలేదు. కాబట్టి ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ BCE 10,000 సంవత్సరాల నుండి BCE 8,000 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని ఏమంటారు అంటే మధ్యరాతి యుగము. ఓకేనా, మధ్యరాతి యుగము మెసోలిథిక్ యుగం అని అంటారు. ఓకేనా, పాత రాతి యుగాన్ని పాలియోలిథిక్ యుగం అంటారు, కొత్త రాతి యుగాన్ని నియోలిథిక్ యుగం అంటారు. ఇది మనకు పాత రాతి యుగము 2.6 మిలియన్ సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాలు. ఓకేనా, ఈ మధ్యరాతి యుగము 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాలు. కొత్త రాతి యుగము 8,000 సంవత్సరాల నుండి 3,000 సంవత్సరాల వరకు ఉన్న కాలము. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ చింతకుంటలో ఆది మానవులు గీసిన విల్లు, అంబులు ధరించిన మానవాకృతులు ఎద్దులు ఉన్నాయి. అయితే చింతకుంట ఏ జిల్లాలో ఉంది అంటే మనకు కడప జిల్లాలో ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్ డాష్ రాష్ట్రంలో నంద్రా గ్రామంలో త్రవ్వకాలలో బయటపడిన రాతి పనిముట్లు ఉన్నాయి. ఎక్కడ అంటే మనకు నంద్ర గ్రామం ఎక్కడ ఉంది అని ఈ క్వశ్చన్లో అడిగినట్లు. ఎక్కడ అంటే ఆప్షన్ 2 మధ్యప్రదేశ్లో నంద్ర గ్రామం ఉంది. నవాసాలో ఎక్కడ రాతి పనిముట్లు బయటపడ్డాయంటే నవాసా అనే ప్రాంతంలో బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ కేతవరం, బొల్లారం అనే ముఖ్యమైన రాతి చిత్రకళా స్థావరాలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే మనకు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. కేతవరం, బొల్లారం అనేవి నంద్యాల డిస్టిక్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఒకే తల్లిదండ్రులు గల అక్క చెల్లెలను అన్నదమ్ములను కజిన్స్ అంటారు అని ఇచ్చినాడు ఇక్కడ. కానీ స్టేట్మెంట్ సరికానిది. కజిన్స్ కాదు, తోబుట్టువులు అంటారు. స్టేట్మెంట్ బి తల్లి తోబుట్టువుల పిల్లల్ని ఏమంటారు ఇక్కడ తోబుట్టువులు అని ఇచ్చారు, కానీ ఇక్కడ కజిన్స్ అని ఉండాలి. ఓకేనా, కాబట్టి స్టేట్మెంట్ బి సరికానిది. అంటే AB2 సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్ హాయ్ నేను జాన్ను, మా ఇంట్లో అమ్మ, అన్న, అక్క ఉంటారు. నా తండ్రిని ఒక ప్రమాదంలో పోగొట్టుకున్నాం. మా తల్లి మా సంరక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే ఇది ఏ రకమైన కుటుంబము అంటే ఇక్కడ మనకు తండ్రిని కోల్పోయి తల్లి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటే అక్కడ ఏక సంరక్షణ కుటుంబం రకానికి చెందుతుంది. తండ్రి మరణించుకోకుండా అనారోగ్యంతో మంచాన పడి తల్లే ఆధారమైతే కుటుంబానికి ఆధారమైతే అది తల్లిపై ఆధారపడిన కుటుంబం అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రి మరణిస్తే అది ఏక సంరక్షణ కుటుంబము. తండ్రి మరణించుకోకుండా అనారోగ్యం పాలైతే అది తల్లిపై ఆధారపడిన కుటుంబం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింద ఇచ్చిన వాటిలో పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఏవి అంటే పైన్ లేదు మరియు ఓక్. ఇవి రెండు కూడా పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. బ్రహ్మజముడు, నాగజముడు అనేవి మనకు ఎడారి మొక్కలు. ఓకేనా, మామిడి, బ్లాక్బెర్రీ, మర్రి అనేవి మనకు మైదాన ప్రాంతాల్లో పెరిగేవి. నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మజముడు, నాగజముడు వంటి మొక్కలు ఎక్కువగా ఎడారిలో పెరుగుతాయి. ఇందాకే చెప్పుకున్నాం కాబట్టి స్టేట్మెంట్ సరైనది. ఎడారి మొక్కలు దళసరి,
కాండాలలో నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకుంటాయి. ఇది కూడా మనకు సరైనదే. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి. తల్లి వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ అంటే మనకు ఒక వేరు, ప్రధాన వేరు కలిగి ఉండి పిల్ల వేర్లు ఆ ప్రధాన వేరుకు కలిగి ఉండడమే అది తల్లి వేరు వ్యవస్థ. పీచు వేరు వ్యవస్థ అంటే మనకు అన్ని పీచుగా ఉండడమే పీచు వేరు వ్యవస్థ. ఓకేనా, దానికి ప్రధాన వేరు ఉండదు. ఇక్కడ తల్లి వేరు వ్యవస్థను వరి, జొన్న, మొక్కజొన్న అంటున్నాడు. ఈ వరి, మొక్కజొన్న, జొన్నలో పీచు వేరు వ్యవస్థ ఉంటాయి కానీ తల్లి వేరు వ్యవస్థ ఉండదు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరికానిది. పీచు వేరు వ్యవస్థలో వేప, చింత అంటున్నాడు. ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకు వేప, చింత అనేది తల్లి వేరు వ్యవస్థగా ఉంటాయి కాబట్టి స్టేట్మెంట్ బి సరికానిది. ఏ, బి రెండు సరికానివి. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ వట్టి వేర్లను వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్లను, లోడ్లను దుస్తులో ఉంచే అలమారాలలో మంచి వాసన కోసం ఉపయోగిస్తారు. వట్టి వేర్లు. ఓకేనా, ఇది ఏ స్టేట్మెంటే సరైనది. నిమ్మగడ్డి వేర్లను సువాసన తైలాల్లోనూ దోమలను తరిమే పదార్థాల్లోనూ ఉపయోగిస్తారు. ఇది కూడా మనకు సరైనదే. ఓకేనా, అంటే దేన్ని ఎక్కడ ఉపయోగిస్తారనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆకర్షక పత్రంగా పిలుస్తారు. వాటి ద్వారా మనకు తుమ్మెదలను, జీవులను ఆకర్షిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ ఫలాలను వెంట్రుకలను శుభ్రం పరచుకోవడానికి ఉపయోగిస్తారు అంటే కుంకుడుకాయ, సీకకాయ వాటి ఫలాలను వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. డాల్ఫిన్లను పిల్లలను కానీ పాలిచ్చి పెంచుతాయి. స్టేట్మెంట్ ఏలో ఇచ్చినారు. ఇది సరైనదే. ఓకేనా, ఇవి మనకు శిశోత్పాదకాలుగా ఉదాహరణగా చెప్పుకుంటాము. ఓకేనా, అంటే పిల్లలను కానీ పెంచుతాయి. ఇక్కడ డాల్ఫిన్లు అండోత్పాదకాలు అన్నాడు. అండోత్పాదకాలు అంటే ఏమి అంటే గుడ్లు పెట్టి పొదిగి పెంచడాన్నే అండోత్పాదకాలు అంటారు. ఇక్కడ డాల్ఫిన్లు మనకు పిల్లలను కానీ పెంచుతాయి కాబట్టి అండోత్పాదకాలు కాదు, శిశోత్పాదకాలు. కాబట్టి స్టేట్మెంట్ బి సరికానిది. ఏ సరైనది, బి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఉభయహారి జంతువుగా పేర్కొనే దాన్ని గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనకు జంతువులు తినేదాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించినారు. శాకాహారము, మాంసాహారము, ఉభయహారము. అంటే ఏమంటే శాకాహారము అంటే మొక్కలను, చెట్లను తిని, ఆకులను తిని బతికేవే శాకాహారం. అలా కాకుండా మాంసాహారము అంటే మాంసం తిని, జంతువుల యొక్క మాంసం తిని బతికేవి. ఉభయహారం అంటే మొక్కలు, మాంసం రెండింటిని తిని బతికేవి. ఓకేనా, ఇక్కడ రెండింటిని తిని బతికేవి ఏవి అంటే మనకు ఎలుగుబంటి, కాకులు. ఓకేనా, అవి ఉభయహార జంతువులుగా చెప్తాము. గద్ద, రాబందులు మనకు మాంసాహార జంతువులు. గేదె, గుర్రం అనేవి శాకాహార జంతువులు. ఓకేనా, ఉడత కూడా మనకు శాకాహార జంతువు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చదివే సమయంలో కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం ఎంత ఉండాలి అంటే 30 సెంటీమీటర్లు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఈగలు ఎన్ని కళ్ళను కలిగి ఉంటాయి అంటే 5 కళ్ళను కలిగి ఉంటాయి ఈగలు. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ నాలుగు ద్వారా వాసన గుర్తుపడతాయి. ఏవి అంటే పాములు నాలుగు ద్వారా వాసనను గుర్తుపడతాయి. అలాగే పాములు చర్మం ద్వారా పాముల యొక్క చర్మం ద్వారా శత్రువులను గుర్తుపడతాయి, శత్రువులను అలజడిని గుర్తుపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. సుధా చంద్రన్ ప్రమాదంలో కారణంగా కోల్పోయిన, ఇక్కడ మనకు సుధా చంద్రన్ ప్రమాదంలో కాలు కోల్పోయిన కృత్రిమ కాలుతో నాట్యం చేయడం ప్రారంభించింది. అంటే సుధా చంద్రన్కు కాలు లేదు, అక్కడ కృత్రిమ కాలు పెట్టుకొని నాట్యం చేసినారు అంటున్నాడు. ఇక్కడ స్టేట్మెంటే సరైనది. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్న మంచి గాయకుడిగా పేరు పొందాడు. ఇది మనకు స్టేట్మెంట్ బి కూడా సరైనదే. కాబట్టి ఏ, బి రెండు సరైనవి. నెక్స్ట్. ఈ క్రింద ఇచ్చిన ఏ చెట్ల ఆకుల ద్వారా ప్లేట్లను తయారు చేయవచ్చు. ఓకేనా, ఏ చెట్ల ఆకులు అంటే మోదుగ ఆకు, బాదం, మరి చెట్ల ఆకులు. ఈ మూడింటి ఆకులను కూడా మనము ప్లేట్ల ద్వారా తయారు చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. కాబట్టి ఆప్షన్ 4 సరైనది పైవన్నీ. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. ఇలాంటి చెరువులు బుక్కపట్నం, ధర్మవరం చెరువులుగా చెప్పవచ్చు. అయితే ఈ చెరువులు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే మనకు శ్రీ సత్యసాయి జిల్లాలో బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఉన్నాయి. ఇక్కడ వర్షం పడినప్పుడు ఒక చెరువు నుంచి ఇంకొక చెరువుకు నీరు అనేది వెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్.
వడబోయబడిన నీటిని బ్లీచింగ్ పొడిని ఎందుకు కలుపుతారు అంటే నీటిలో సూక్ష్మజీవులు చంపడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ను కలుపుతాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారుతాయి. దీనిని ఏమంటారు అంటే ఘనీభవనం అంటారు. ఓకేనా. చిన్న చిన్న బిందువులుగా మారుతాయి. మేఘాలు బిందువులుగా మారడాన్నే ఘనీభవనంగా పేర్కొనాలి. నెక్స్ట్. బెజవాడ విల్సన్ ఒక మెగసెసే అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమకారుడు. ఆప్షన్ 2 సరైనది. నెక్స్ట్. సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. మనకు స్టేట్మెంట్ ఏ సరైనదే. ఓకేనా. సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున ఉంది అంటే పెన్నా నది ఒడ్డున ఉంది. ఏ సంవత్సరంలో కట్టించినారు అంటే 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టించారు. నెక్స్ట్. శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షిలో వీరభద్రుని గుడి 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు కట్టించారు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. AB 2 సరైనవి. నెక్స్ట్. గాంధీ మహాత్ముడు అనే పాఠం రచించింది ఎవరు అంటే బసవరాజు అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలో సరికాని జత అన్నాడు. ప్రణవం ప్రసవించడం అని ఉంది. ఇక్కడ ప్రణవం అంటే ఓంకారం. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా ఏ కవిని చెప్పుకుంటాము అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మను తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన కవులలో పద కవిత పితామహులుగా ఎవరిని పేర్కొంటారు అంటే తాళబాక అన్నమయ్యను పద కవిత పితామహులుగా పేర్కొంటారు. ఆయన 32,000 సంకీర్తనలను వెంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసుకొని రచించింటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏ నాటకము ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచనగా చెప్తాము? ఏ రచన అంటే మనకు ఏ నాటకము అంటే కన్యాశుల్కం అనే నాటకము ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. ఈ రచన చేసింది ఎవరు అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన ఏకవచన పదాలు బహువచన పదాలకు సంబంధించిన జతల్లో సరికాని జత ఏది అంటే మనకు బండి బళ్ళు, నాయకుడు నాయకులు, జాతి జాతులు, చిత్రం చిత్రాలు. ఇక్కడ చిత్రము అని ఉంది. ఇక్కడ కానీ ఏముండాలి చిత్రాలు అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో ప్రశ్నార్థక పదం కాని దానిని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఎందుకు ప్రశ్నార్థకమే, ఎప్పుడు ప్రశ్నార్థకమే, ఏది ప్రశ్నార్థకమే. అబ్బో అనేది మనకు ఆశ్చర్యార్థక పదము. నెక్స్ట్ క్వశ్చన్. సాహిత్య సంపద ఆంధ్ర అభ్యుదయము మరియు కాపు పాటలు ఈ రచనలు ఎవరు చేశారు అంటే పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. నెక్స్ట్ క్వశ్చన్. రావూరి భరద్వాజ్ గారి రాసిన తొలి కథ ఏది అంటే విమల అనేది తొలి కథ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ తెలుగు తల్లి అనే ఈ మాసపు పాటను రచించినది పిల్లలమర్రి వెంకట హనుమంతరావు. స్టేట్మెంటే సరైనది. స్టేట్మెంట్ బి. కందిరీగ కట్టుకు అనే ఈ మాసపు కథను రచించినది రావూరి భరద్వాజు. స్టేట్మెంట్ బి కూడా సరైనది. కాబట్టి AB 2 సరైనవి. నెక్స్ట్. ఈ క్రింద ఇచ్చిన వారిలో తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసిన వారు ఎవరు అంటే గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష మనం ఏదైతే వాడుకుంటామో ఆ భాషను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే గురజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అనే కవిత్వ లక్షణాలు పొంగి పొర్లేలా రచించిన కవి ఎవరు అంటే తాళ్లపాక అన్నమయ్య. ఈ తాళ్లపాక అన్నమయ్య రచించిన రచనలలో తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అనేది కవిత్వ లక్షణాలుగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. తెలివైన దుప్పి అనేది ఒక జాతక కథగా చెప్పబడింది. నెక్స్ట్ క్వశ్చన్. అనుభూతి గీతాలు అనే కవితా సంపుటిని రచించింది ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. అనుభూతి గీతాలు ఎవరు రాసినారు అంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నెక్స్ట్ క్వశ్చన్.
ఈ క్రింద ఇచ్చిన పాఠము ఇతివృత్తంకి సంబంధించిన జతలలో సరికాని జత ఏది అంటే మనకు గాంధీ మహాత్ముడు. ఇక్కడ దేశభక్తి అని అన్నాడు, కానీ గాంధీ మహాత్ముడు యొక్క ఇతివృత్తం ఏమి అంటే మహానీయుల చరిత్రగా చెప్తాము. కాబట్టి ఆప్షన్ 1 సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం అనేది ఏది అంటే మనకు విజ్ఞాన శాస్త్రం అనేది ఏమి అంటే సాపేక్ష సత్యంగా చెప్పబడింది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సత్యాలను భావాలను సాధారణీకరణలను సమైక్యం చేసి క్రమపరిచి అన్వయించగా ఏర్పడిన నిశ్చిత అభిప్రాయం ఏమంటారు అంటే మనకు సిద్ధాంతాలు అంటారు. ఇలా ఏర్పడిన వాటిని ఏమంటారు అంటే సిద్ధాంతాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద వాటిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన వ్యతిరేక లక్షణం ఏది అంటే అనుమానమైనది కాదు విజ్ఞాన శాస్త్రం అనేది, నమ్మదగినది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు అంశాల మధ్య ఎటువంటి సంబంధం లేదు అని చెప్పే పరికల్పన ఏది అంటే మనకు శూన్య పరికల్పనగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ విధానంలో ప్రధాన అంశం ఏమి అంటే మనకు వైఖరి అనేది మనకు ప్రధాన అంశంగా చెప్తాము. శాస్త్రీయ విధానంలో అంటే మన ఆలోచన విధానాన్ని వైఖరి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు శరీర శుభ్రత అన్న పాఠ్యాంశ బోధన అనంతరం తన దంతములను శుభ్రంగా బ్రష్ చేసుకోవడం అనేది మనకి ఇక్కడ ప్రయోజన విలువ అవుతుంది. అంటే పాఠంలో చెప్పిన దాన్ని ఉపయోగించుకోవడము నిత్య జీవితంలో, అదే ప్రయోజన విలువ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో జాతీయ విద్యా విధాన మౌలిక అంశం చెందనిది ఏది అంటే మనకు పోషకాహార లభ్యత అనే దాని గురించి జాతీయ విద్యా విధాన 10 మౌలిక అంశాలలో పేర్కొనబడలేదు. మిగిలిన 3 అంశాలు పేర్కొనబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, తాము చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకొనుట ద్వారా విద్యార్థుల్లో పెంపొందే విలువ ఏది అంటే సొంతంగా వారే తయారు చేసుకోవడం అనేది మనకు సృజనాత్మక విలువ అవుతుంది. ఏ ప్రయోగానికి వస్తువులు తయారు చేసుకోవడం అనేది క్రియేటివిటీ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సృజనాత్మక విలువ అవుతుంది. నెక్స్ట్, విద్యార్థి విసర్జన వ్యవస్థ పాఠాన్ని నేర్చుకున్నాడు. దీని ద్వారా సాధించు విలువ ఏది అంటే విసర్జన పాఠాన్ని వ్యవస్థ ద్వారా అనే పాఠాన్ని నిత్య జీవితంలో ఏవేవి తినాలి, ఏవేవి మంచిగా తింటే మనకు జీర్ణం అవుతుంది, విసర్జన అవుతుంది అనేది ఉపయుక్త విలువ ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి వాళ్ళకు ఉపయోగపడేదే కాబట్టి ఇది ఆప్షన్ 3 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణము వీటిని కలిగి ఉన్నది అంటే ప్రాయోగిక జ్ఞానము మరియు సిద్ధాంత పరిజ్ఞానము విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం కలిగి ఉన్నది. కాబట్టి ఆప్షన్ 4 సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి అందుబాటులో ఉన్న విషయాలు తెలియనిదే, ఒక నిశ్చిత అభిప్రాయానికి రాకపోవడము, చాలినంత సమాచారం లేనిదే, సాధారణీకరణం నిరాకరించినచో ఆ విద్యార్థి ఈ గుణాలు కలిగి ఉన్నాడు అంటే మనకు ఆ విద్యార్థి శాస్త్రీయ వైఖరిని కలిగి ఉంటేనే ఇలాంటి ప్రవర్తన మనం గమనిస్తాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రము మొదటిగా ఏ సంవత్సరంలో అమెరికా పాఠశాల విద్యలో ప్రారంభమైనది అంటే మనకు 1916లో సాంఘిక శాస్త్రం మొదటిగా అమెరికా పాఠశాల విద్యలో ప్రారంభమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం ఏమి? స్టేట్మెంట్ ఏ, విద్యార్థుల దైనందిక సమస్యలను పరిష్కరించడం. ఇది మనకు సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. కాబట్టి స్టేట్మెంట్ ఏ సరైనది. స్టేట్మెంట్ బి, ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి అనువైన లక్షణాలను పెంపొందించడం. ఇది కూడా మనకు స్టేట్మెంట్ బి సరైనదే. కాబట్టి ఏ, బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంవత్సరంలో గాంధీజీ ప్రవేశపెట్టిన బేసిక్ విద్యా విధానంలో సాంఘిక శాస్త్రం గురించి చర్చ ప్రారంభమైనది అంటే మనకు ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే బేసిక్ విద్యా విధానాన్ని 1937లో ప్రవేశపెట్టబడింది. ఆ సంవత్సరంలోనే సాంఘిక శాస్త్రం గురించి చర్చ మొదలైంది. కాబట్టి ఆప్షన్ 2 మనకు సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలోని వ్యక్తులు, సంస్థలు, పరిసరాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రంగా చెప్పుకుంటాము. ఓకేనా. సాంఘిక శాస్త్రం ద్వారా సమాజంలోని వ్యక్తులు, సంస్థలు, పరిసరాల మధ్య గల సంబంధాలను అధ్యయనం చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్రంకు సంబంధించినది ఏది అంటే సాంఘిక శాస్త్రంలోని అంశాలన్నీ కూడా ప్రయోగాత్మక పద్ధతిలో మనము చేయలేము. కాబట్టి ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్, సామాన్య శాస్త్రానికి సంబంధించి సరికానిది ఏది అంటే ఆశాజననీయ సామాజిక అభివృద్ధి మనం ఈ సామాన్య శాస్త్రంలో తెలుసుకోలేము. కాబట్టి ఆప్షన్ 4 సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్,
సాంఘిక శాస్త్రంకు సంబంధం లేని అంశం ఏది అంటే ఆప్షన్ 4 ఉన్నత స్థాయి విద్యకు మానవ జ్ఞానాభివృద్ధికి తోడ్పడుతుందని అంటున్నాడు. కానీ సాంఘిక శాస్త్రం అనేది ఉన్నత స్థాయి విద్యకు మానవ అభివృద్ధికి తోడ్పడదు. కాబట్టి ఆప్షన్ 4 మనకు సంబంధం లేని అంశంగా గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి పరిశీలన ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపించబడినది ఏది అంటే మనకు సామాన్య శాస్త్రంగా చెప్పుకుంటాము. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. సాంఘిక శాస్త్రాలు సాంఘిక అధ్యయనాలు మనకు ప్రకృతి పరిశీలన ద్వారా ప్రయోగాత్మకంగా నిరూపించబడలేము. నెక్స్ట్, భారత విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం నిర్బంధ విషయంగా చేర్చాలని సిఫార్సు చేసింది ఎవరు అంటే మొదలియార్ కమిషన్ ద్వారా భారతదేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం నిర్బంధ విషయంగా చేర్చాలి, ఖచ్చితంగా ఒక పాఠ్య పుస్తకంగా చేర్చాలి అని చెప్పింది ఈ మొదలియార్ కమిషన్ చెప్పింది. కాబట్టి ఆప్షన్ 1 సరైనది. ఇది ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసము, ఎగ్జామ్ రాయడం కోసము ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.